మొఘల్ నియంత ఔరంగజేబును ప్రశంసించిన మహారాష్ట్ర ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ నాయకుడు అబూ అజ్మీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా మండిపడ్డారు. మేము అతనికి చికిత్స చేస్తాము అని చెప్పి ఆయనను పార్టీ నుండి తొలగించి యూపీకి పంపాలని బీజేపీ నాయకుడు ఎస్పీని కోరారు. బుధవారం అసెంబ్లీలో తన ప్రసంగంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజ్వాదీ పార్టీ ఔరంగజేబును ఆదర్శంగా భావిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఔరంగజేబు తండ్రి షాజహాన్ను కూడా తన ఆత్మకథలో తనను విమర్శించారని ఆయన అన్నారు. అతను తన తండ్రిని ఆగ్రా కోటలో బంధించాడు, ప్రతి నీటి చుక్క కోసం వేధించాడు, మరియు ఈ ప్రజలు అతనిపై గర్వపడితే కనీసం షాజహాన్ జీవిత చరిత్రనైనా చదవాలి అని ముఖ్యమంత్రి అన్నారు. ఔరంగజేబులా ప్రవర్తించేవారు ఔరంగజేబు పట్ల గర్వపడుతున్నారని, అలాంటి వ్యక్తి తమకు ఆదర్శమా అని సమాజ్వాదీ పార్టీ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. దీనికి సమాజ్వాదీ పార్టీ సమాధానం చెప్పాలి. భారతదేశాన్ని అణచివేయడానికి, భారతదేశ విశ్వాసంపై దాడి చేయడానికి వచ్చిన క్రూరమైన మతోన్మాద పాలకుడిని పార్టీ తన ఆదర్శంగా తీసుకుంటుందా అని ఆయన అన్నారు. యోగి ఆదిత్యనాథ్ సభలో ఎస్పీ నాయకులతో ఆ అబూ అజ్మీని పార్టీ నుంచి బహిష్కరించి ఒకసారి ఉత్తరప్రదేశ్కు పంపండి, మేము అతనికి చికిత్స చేస్తాము అని అన్నారు. అతనికి భారతదేశంలో నివసించే హక్కు ఉందా? సమాజ్వాదీ పార్టీ అబూ అజ్మీని ఎందుకు బహిష్కరించడం లేదు అని ఆయన ఇంకా ప్రశ్నించారు.